తూప్రాన్ సర్కిల్ పరిధిలోని మనోహరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో కాలకల్ గ్రామంలో ఈ నెల 16 శనివారం రాత్రి సమయంలో ప్రమోద్ కుమార్ పాస్వాన్ అనే వ్యక్తి హత్యకు సంబంధించి కేసును ఛేదించడం జరిగిందని సిఐ రంగకృష్ణ ఒక ప్రకటన ద్వారా తెలిపారు. కాలకల్ గ్రామంలో శ్రీరామ్ పాండరే అనే వ్యక్తి ఒక గృహ నిర్మించే క్రమంలో ప్రమోద్ పాస్వాన్ గుర్తుదారుకు ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా ప్రమోద్ పాస్వాన్ బిట్టు కుమార్ మరియు అతని భార్యను పనిలో పెట్టుకుని ఇల్లు నిర్మించడం జరుగుతుంది. నిర్మిస్తున్న ఇంటిలోనే చనిపోయిన వ్యక్తి ప్రమోద్ పాస్వాన్ మరియు బిట్టు కుమార్ అతని భార్య పూజా నివాసం ఉంటున్నారు. అయితే కొన్ని రోజుల నుంచి ప్రమోద్ పాస్వాన్ అనే వ్యక్తి బిట్టుకుమార్ యొక్క భార్య అయిన పూజను తాకడం అసభ్యంగా ప్రవర్తించడంతో ముందుగా మందలించడం జరిగింది. భర్త మందలించినా వినకుండా నువ్వేంది చేసేది అని చెప్పడంతో బిట్టుకుమార్ బీహార్కు కోపం వచ్చి అక్కడ ఉన్న కట్టెతో 4 సార్లు బాదడంతో అక్కడికక్కడి చనిపోయాడు. దీంతో అతని భార్య పిల్లలను తీసుకుని అక్కడి నుండి వెళ్లిపోవడం జరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన బిట్టుకుమార్ అనే వ్యక్తిని పట్టుకుని రిమాండ్కు తరలించడం జరిగిందని సిఐ రంగకృష్ణ తెలిపారు. ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన ఏసీ సుభాష్ గౌడ్ను ఐడి పార్టీ సిబ్బంది గోవర్ధన్, శ్రీనివాస్, రాథోడ్, కృష్ణ కానిస్టేబుల్ను తూప్రాన్ సిఐ రంగకృష్ణ అభినందించారు. ఈ నెల 16న తూప్రాన్ సర్కిల్ పరిధిలోని మనోహరాబాద్ కేసులో ఒక హత్య కేసు రిజిస్టర్ కావడం జరిగింది. ఇది మనోహరాబాద్ మండలంలోని కాలకల్ గ్రామంలో పాండరే అనే వ్యక్తి తన కొత్త ఇంటి నిర్మాణం కోసం పంజాబ్కు చెందిన ప్రమోద్ పాస్వాన్ అనే వ్యక్తికి తన ఇంటి నిర్మాణ బాధ్యతలను గుత్తేదారుగా అప్పగించడం జరిగింది. ఈ ప్రమోద్ పాస్వాన్ ఆయన కింద బిట్టు కుమార్ అనే బీహార్కు చెందిన ఒక మేస్త్రికి ఈ నిర్మాణంలో భాగంగా ఆయన అక్కడ పెట్టుకున్నాడు. అయితే వీళ్ళందరూ ఆ నిర్మాణంలో ఉన్నటువంటి ఇంటి ఒక గదిలో ఒకటే రూమ్లో పడుకోవడం